హాయ్ అండి అందరికీ. ఈరోజు మరొక వీడియో ఏమి అంటే అమెరికాలో స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయండి. ఆగస్టు 18th నుంచి స్కూల్ ఓపెన్ అనమాట పిల్లలు అందరికీ. కాబట్టి స్కూల్ వాళ్ళు మనకి స్కూల్ ఓపెన్ అయ్యే 1 వీక్ ముందే మనకు ఒక ఇట్లా స్టేషనరీ స్టఫ్ అంతా స్కూల్కి సబ్మిట్ చేయమని చెప్తారు. మనం అవన్నీ తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయాలి. అంతేకాకుండా అమెరికాలో ఆ స్కూల్ ఓపెన్ అయ్యే ముందు అంటే ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 14th వరకు ఎవ్రీ ఇయర్ ఇది స్కూల్ ట్యాక్స్ ఫ్రీ అని చెప్పి ఆఫర్ వదులుతారు. ఆ ఆఫర్ ఏమి అంటే ఏదైనా కొనుక్కోవచ్చు ఈ 14 రోజులు, మనకి ఎటువంటి ట్యాక్స్ అని పడదనమాట ఆ వస్తువు మీద. అంతేకాకుండా ఆఫర్ ఉంటుందన్నమాట, తక్కువ పడుతుంది. మిగతా టైంలో అయితే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి, ట్యాక్స్ చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఈ 14 రోజులు ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు, ట్యాక్స్ పడదు, ఆఫర్స్ ఉంటాయి. చాలా మట్టుగా ఇక్కడ వాళ్ళు ఈ 14 రోజుల్లో ఏదైనా తీసుకొని కొనేసుకుంటారు. అంతేకాకుండా ఒక వస్తువు బదులు 2-3 తీసుకొని ఎక్స్ట్రా పెట్టేసుకుంటారు. ఇట్లా ఉంటుంది, పిల్లల కోసం వదులుతారనమాట ఈ 14 days. నేనేం తీసుకున్నానో మా అబ్బాయి కోసము స్కూల్ ఓపెన్కి చూపిస్తాను. ఇలా పంపించారనమాట, ఏమేమి కావాలి, ఎన్ని కావాలి, ఏ కలర్స్ కావాలి, ఎంత సైజు. ఇది స్కూల్ బ్యాగు. లాస్ట్ మంత్ స్కూల్కి ఒక వన్ మంత్ వెళ్ళాడు కదా, అప్పుడు వాళ్ళే ఇచ్చారు. అందుకే ఈ ఇయర్ కూడా అదే పెట్టేశాను. నేను కొత్త బ్యాగ్ ఏం కొనలేదు. ఇవి వచ్చేసి మౌసు, హెడ్ ఫోన్స్, ఇది ఇట్లా ప్యాడ్ టైప్ ఉంటుంది రాసేకి, దానికి డస్టరు. అదేవిధంగా ఇవి ఫైల్స్ చెప్పారు, 5 కలర్స్, 2 బుక్స్, ఇది పెన్సిల్స్, క్రేయాన్స్, రెడ్ పెన్సిల్స్, మార్కర్స్ అన్నీ చెప్పారన్నమాట. ఈ బాక్స్ కూడా దీనికి ఏ సైజ్ ఎత్తుకోపోవాలా అని చెప్పి మెన్షన్ చేసింటారు. వీళ్ళకి ఎక్కువ బుక్స్ ఏమి ఉండవండి, రాసేదంటే ఎక్కువ ఉండదు. మోస్ట్లీ రాస్తారు అంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కొద్దిగా రాస్తారు, మ్యాథ్స్ చేస్తారు అంతే, ఇంకేమీ ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ల్యాప్టాప్ ఇస్తారనమాట స్కూల్ పిల్లవాళ్ళకి. 2nd grade నుంచి ల్యాప్టాప్ ఇచ్చేస్తారు. ల్యాప్టాప్ తోటే వీళ్ళు ఏదైనా ఉన్ని హోంవర్క్ చేయడము, రాయడం అంటూ ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, ఇది అమెరికాలో స్కూల్ ఓపెన్ అయ్యే ముందు మనం వాళ్ళకి ఇవ్వాల్సిన స్టఫ్ అనమాట. ఇవి 1 వీక్ ముందునే మనము స్కూల్ వాళ్ళకి ఎత్తుకొని పోయి ఇస్తే వాళ్ళకంటూ ఒక చైర్ పెట్టింటారు కదా, అందులో ఇవన్నీ వాళ్ళకి సంబంధించినవి నేమ్స్ రాసి వాళ్ళు స్కూల్ టీచర్స్ అంతా సర్ది పెట్టేసింటారు. మన వాళ్ళు వెళ్ళగానే స్కూల్ టీచర్స్ వాళ్ళు పరిచయం. ఇదండి అన్నిటి మీద నేమ్ రాసేసి ఇట్లా సర్దేశాను. చూస్తున్నారు కదా, ఇట్లా అన్ని మౌస్ అంతా అన్ని పేరు రాసేసి ఇచ్చేసినామంటే ఇట్లా మనం జిప్లాక్ కవర్స్లో వాళ్ళు స్కూల్ వాళ్ళు సబ్మిట్ చేసేసేది.